ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీఆర్ ఇన్ 13th డే. అందరి బట్టి దేవుని స్తుతిస్తున్నాం. లెట్స్ గో టు ద ప్రేయర్. సకలాశీర్వాదాలకి కారణపుత్రమైన గొప్ప దేవేశయ నీకు మహిమ గంత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. దవ మీరు ఇచ్చిన యొక్క దినమును బట్టి వందనాలు. వీడియో వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆస్వాదించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఓకే, చాలామంది చాలా వాళ్ళ జీవితాల్లో అనుకుంటూ ఉంటారు, మేము ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత నమ్మకత్వంగా ఉన్నా, ఎంత మంచిగా ఉన్నా, ఎందుకు ఈ లోకానికి మేము నచ్చట్లేదు, ఎందుకు మమ్మల్ని ఇష్టపడట్లేదు, ఎందుకు మా జీవితాల్లో కార్యాలు జరగట్లేదని చాలామంది బాధపడుతుంటారు. కొంతమంది ఏంటంటే కుటుంబం వారిగా కూడా చాలా రకాలుగా బాధపడుతుంటారు. అయ్యో, మా కుటుంబం అంతా కూడా మేము ఎవరికి హాని చేయలేదు, మా కుటుంబం మేము ఒకరికి సహాయం చేసే కుటుంబమే కానీ ఒకరిని బాధ పెట్టే కుటుంబం ఏమి కాదు, అయినా కూడా ఎందుకు మా కుటుంబంలో ఇన్ని బాధలు, ఎందుకు మా కుటుంబం ఇన్ని టెన్షన్స్ గుండా వెళ్తుందని చాలామంది కుటుంబ వైజ్ కూడా కుటుంబాలుగా కూడా బాధపడుతుంటారు. కొంతమంది కుటుంబాలు చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే కుటుంబం అంతా కలిసి సన్నిధానానికి వెళ్ళటం, కుటుంబం అంతా కలిసి ఎక్కడ ప్రార్థన పెట్టినా కూడా ఉండటం, కుటుంబం అంతా కలిసి మరి ప్రార్థన చేసుకోవడం, కుటుంబ ఆరాధన చేసుకోవటం, ఇవన్నీ చేస్తున్నప్పటికీ కూడా కొన్ని సమస్యలను బట్టి చాలా బాధపడిపోతుంటారు. ఏంటి, మేము కుటుంబ ఆరాధనలో ఉంటున్నాం, ఎక్కడికి కలిసినా అందరం కలిసి వెళ్తున్నాం, ప్రార్థన వదలట్లేదు, సన్నిధానం వదలట్లేదు, ప్రభు వాళ్ళు వదలట్లేదు, అన్ని కార్యక్రమాల్లో కూడా మంచుకుంటున్నా, ఎందుకు మా కుటుంబానికే ఇంత బాధ, ఎందుకు మా కుటుంబాలకే ఇంత వేదన, ఎందుకు మేము అనుకున్నది ఎందుకు రుచి చూడలేకపోతున్నాం ఆశీర్వాదాన్ని అని చాలామంది బాధపడుతూ ఉంటారు. కానీ ఆ కుటుంబాలకి ఏ కుటుంబాలు అయితే బాధపడుతున్నాయో, ఏ కుటుంబాలని పోషించుకోలేక మేము నిజాయితీగా జాబ్ చేస్తున్నాం, నిజాయితీగా ఉంటున్నాం, నమ్మకత్వం కలిగి ఉంటున్నాం, అయినను కూడా మా కుటుంబాలు దీవించబడట్లేదు, నా కుటుంబాన్ని నేను పోషించుకోలేకపోతున్నాను, లేదా నా కుటుంబాన్ని నేను నిలబెట్టుకోలేకపోతున్నాను అని బాధపడుతున్న కుటుంబాలకి దేవుడు ఒక్క మాట సెలవిస్తున్నారు. కీర్తనలు 112వ సంకీర్తన 2-4 చరణాలు చదవండి. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. వెరీ గుడ్. ఒక్క నిమిషం. అయితే యథార్థవంతుల కుటుంబం వారు, వంశం వారు అందరూ కూడా దీవింపబడతారు, కలిమియు సంపద కూడా వారి కుటుంబాల్లో ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. లోకానుసారముగా చూసినటువంటి కష్టాలను బట్టి ఓకే, మీరు కుటుంబ ఆరాధనలో ఉంటున్నారు, కుటుంబం అంతా కలిసి సన్నిధానంలో ఉంటున్నారు, ఇన్ని ప్రార్థనలు చేసినా మీకు ట్రబుల్స్ వస్తున్నాయా, ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, కష్టాలు వస్తున్నాయా, అయినా కూడా బాధపడొద్దని దేవుడు చెప్తున్నారు. ఎందుకంటే ఒకవేళ యథార్థముగా ఉండి దేవుని నమ్మితే, యథార్థంగా ఉండి దేవుని ఆరాధిస్తే, ఈ రోజు కాపోయినా దేవుడు అనుకున్న సమయంలో మీ ఇంట దీవెనలు కలుగుతాయి, కలిమి సంపద వారి కుటుంబంలో ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఈరోజు మీ కుటుంబం అంతా కూడా కలిసి ఎంతో కుటుంబ ఆరాధనలో ఎంతో నిజంగా నమ్మకత్వం కలిగి యథార్థంగా కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నా కూడా ఆ కుటుంబంలో దీవెనలు చూడట్లేదు అంటే ఖచ్చితంగా ఆ కుటుంబంలో దీవెనలు ఉంటాయని దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే యథార్థవంతుల కుటుంబాలు మాత్రమే దీవెనలు కలుగుతాయి. ఈరోజు మీ కుటుంబంలో దీవెనలు ఉండకపోవచ్చు, అయినను కూడా ఆరాధనలు ఆపట్లేదు, కుటుంబ ఆరాధన చేసుకుంటున్నారు, కుటుంబం అంతా కలిసి దేవుడి సన్నిధానంలో ఉంటున్నారు, ఎక్కడికి వెళ్ళినా సరే ప్రార్థనలు అంటే ఎక్కడికి వెళ్ళిన నమ్మకత్వం కలిగి ఉంటున్నారు అంటే ఖచ్చితంగా వారి కుటుంబంలో దీవెనలు కలిమి సంపద వారి కుటుంబంలో ఉంటుంది. మీ కుటుంబాల్లో కూడా దేవుడు అంటున్నాడు ఖచ్చితంగా ఇలాంటి దీవెనలు ఉంటాయని చెప్తున్నారు. హల్లెలూయా. ఇంకేం దేవుడు ఏం చెప్తున్నారు చూడండి. వారి నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారి కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు చెప్తున్నారు యథార్థము కలిగి ఉంటే గనక వారి నీతి నిత్యము నిలుచును. అంటే నీతి అంటే ఎవరైతే మంచి కార్యాలు చేస్తూ ఇప్పటికీ శ్రమల గుండా వెళ్తున్నారు, ఖచ్చితంగా నీ నీతి నిత్యము నిలిచును అంటే నిత్యము నీ ఆశీర్వాదాన్ని నిలిపేటట్లుగా ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఆశీర్వాదం చూడకపోయినా కానీ ఏదో ఒక టైంలో అంటే దేవుడు ఏర్పాటు చేసిన సమయంలో వన్స్ గెట్ ద బ్లెస్సింగ్, ఒక్కసారి కానీ ఆశీర్వాదం పొందుకున్నట్లయితే ఆశీర్వాదము మరింతగా దీవించబడి మరింతగా హెచ్చింపబడి ఆశీర్వాదం నీ ఉన్నంతకాలం కూడా నీతోనే ఉంటుందంట. హల్లెలూయా. యథార్థవంతుల కుటుంబం అలా దీవించబడుతుంది. మరొకసారి ఇంకొక మాట ఏమంటున్నారు అంటే చీకటిలో కూడా వెలుగు పుట్టును అంటున్నాడు. అంటే ఈరోజు మీ కుటుంబం అంతా కూడా కలిసి దేవుడిని ఆరాధించిన, మీ కుటుంబం అంతా కూడా కలిసి ఎంత నీతిగా ఉన్నా కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ కూడా వెళ్ళొచ్చు,
కుటుంబాన్ని అంతా కూడా పోషించుకోలేకపోవచ్చు, బాధలు గుండా వెళ్ళొచ్చు, వ్యాధుల గుండా వెళ్ళొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నీ చీకటిలో కూడా వెలుగు పుట్టించేవాడుగా నేను ఉన్నానన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ శ్రమలు అనే చీకట్లో, నీ కష్టం అనే చీకట్లో, నీ వేదన అనే చీకట్లో, నీ అనారోగ్యం అనే చీకట్లో గొప్ప వెలుగును దేవుడు దయచేయబోతున్నాడు. ఆయన అనుకున్న సమయంలో ఈ కార్యములన్నీ కూడా ప్రతి ఒక్క కుటుంబంలో దేవుడు జరిగిస్తున్నాడు. కాబట్టి కుటుంబం నిమిత్తమై ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే వేదన పడుతున్నారో, ఎవరైతే ఆ టెన్షన్స్లో ఉండిపోయి మేము ఎంత కుటుంబం అంతా కూడా కలిసి ప్రార్థన చేసినా ఎందుకు మా కుటుంబంలో సమాధానం ఉండట్లేదు అని అంటున్నారు. ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఇలా ప్రార్థన చేసి, ఇలా నమ్మకత్వం కలిగి ఉన్నటువంటి ఇలాంటి కుటుంబ ఆరాధనలు జరిగించుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి చీకటిలో దేవుడు వెలుగు పుట్టించబోతున్నాడు. కష్టాల్లో దేవుడు సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. అనారోగ్యంలో దేవుడు ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. నిజంగా చెప్తున్నానండి, ప్రతి ఒక్క కుటుంబము దీవించబడుతుంది, ఆశీర్వదించబడుతుంది. వారి కుటుంబంలో నిజంగా ఈరోజు తినడానికి లేకపోవచ్చు, ఖర్చు పెట్టుకోవడానికి లేకపోవచ్చు, లేదంటే అనుకున్నాయి మీరు కొనుక్కోలేకపోవచ్చు, అనుకున్న మీ కుటుంబంలో చూడకపోవచ్చు. కానీ యథార్థవంతుల కుటుంబంలో ఎల్లప్పుడూ కలిమి సంపద ఉంటూనే ఉంటుంది. ఎప్పుడైతే యథార్థంగా ఉండి దేవుడిని ఆరాధిస్తున్నారో మీ కుటుంబంలో ఈరోజు అమౌంట్ లేకపోవచ్చు, ఈరోజు అప్పు చేయొచ్చు, కానీ రేపు నీ ఇంట్లో ఉన్నటువంటి సంపదను బట్టి అనేకులకు అప్పు ఇచ్చేటట్లుగా నీ కుటుంబాన్ని దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఈ పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ ఇన్ ద నెక్స్ట్ టైం. ప్రైజ్ ద లార్డ్.